నాకే కాదు అమ్మకి కూడా ఆద్యాన్ని చూసిన వెంటనే చిన్నప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడినని చెప్పింది. ఆశ్చర్యం అనిపించింది. కానీ పాపని ఎంత సంతోషంగా చూద్దామన్నా తన ముఖంలో నవ్వు మాత్రం కనబడటం లేదు. అది నీ వల్ల అని తెలిసినప్పుడు చంపేయాలని అనిపించింది. ఆది నిద్ర వస్తుంది, పడుకుంటాను. అతను కోపంగా మారుతుండగా చూసి అన్నది. తెలివి బాగా ఎక్కువైందే. నా ఆద్య మూలంగా బ్రతికిపోయావు, కానీ లేదంటే కనబడిన వెంటనే నిన్ను ఏం చేసేవాడినో కూడా తెలియదు అనగానే భయంగా సైడ్కు తిరిగి పడుకుంది. మాట్లాడలేదు ఆది. ఆమెని డిస్టర్బ్ చేయలేదు. యషి ఎందుకో వెనకడుగు వేస్తుంది. కారణం ఏమై ఉంటుంది? నన్ను మాఫియా వదిలేయమంటుంది. బహుశా నాకు ఏమైనా అవుతుందనా భయమా? నన్ను డాన్ నుంచి గాంధీలా మార్చాకే ప్యాలెస్కి రావాలని అనుకుంటుందా? యషి అమ్మతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిసింది. అంటే కారణం ఖచ్చితంగా నా ప్రొఫెషనే. అలా అయితే తను ప్యాలెస్కి రావడం కాదు, నేను నా పాపే ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేలా ఉందని కణతలు నొక్కుకుంటూ అటువైపు పడుకున్న యషిని తిట్టుకుంటూ కాసేపు బెట్టుగా ఉన్న ఎక్కువసేపు ఆ పంతం చూపెట్టలేక హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ఊపిరి పీల్చుకొని హాయిగా పడుకున్నారు. ఉదయం కళ్ళు తెరిచిన యషికి ఆ రాత్రి ఆదిత్య రావడం, తనతో మాట్లాడడం, తనతో కలిసి నిద్రపోవడం గుర్తు వచ్చి చప్పున లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. ఖాళీ రూమ్ కనపడింది తప్ప ఆది లేడు. గబగబా బెడ్ దిగి హాల్లోకి వచ్చి చూసినా కనబడలేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెళ్ళిపోయాడా? వెళ్తున్నట్టు కనీసం చెప్పలేదని బాధతో కళ్ళలో నీళ్లు తిరుగుతున్న సమయాన ఇదంతా ట్రస్ట్దే బాబు. ఓ పక్క అంతా పార్కింగ్ కోసం వదిలాము, అక్కడే పండ్లు కూరగాయలు పండిస్తున్నాం. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వడమే యషికి ఇష్టం. తన ఆలోచనతోనే ఖాళీగా ఉన్న ప్లేస్లో అలా ఇలా ప్లాన్ చేశామని నరేష్ గారు చెప్తుంటే పాకెట్లో చేతులు పెట్టుకుని నడుస్తూ చుట్టూ చూస్తూ వింటున్నాడు ఆది. ఎత్తైన అతని విగ్రహం చూడగానే ఆమె మనసు సీతాకోక చిలుకలా ఎగరసాగింది. ఆది పెదవి చివరి వరకు వచ్చిన పిలుపుని లోపల ఆపుతూ కాఫీ చేశాక పిలుద్దామని లోనికి వెళ్ళింది. ఫాస్ట్గా హౌస్ సర్దేసి ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళింది. పాలు తీసి కాఫీ పెడుతూ బ్రేక్ఫాస్ట్గా ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే నడుమును చుట్టుకున్న ఆదిత్య చేతులు స్టాచ్యూలా బిగుసుకుంది. తలకి కట్టిన టవల్ తీసేసి వెట్ హెయిర్ని స్మెల్ చేస్తూ కాఫీ అన్నాడు ముద్దుగా. సరిగా మాటలే లేని తమ మధ్య ఇంత ప్రేమ ఎలా సాధ్యమో అర్థం కాలేదు తనకి. కాఫీ కప్ అతని చేతికి ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అంది. వద్దు, ఇంటికి వెళ్తాను. ప్రిన్సెస్ ఇప్పటికే 2 times కాల్ చేసింది అన్నాడు. యషి మొహం వాడిపోయింది ఆ మాటకి. పాపని వదిలేసి ఒక్కదానివే ఎలాగే ఉంటున్నావు? పాపం అనిపించడం లేదా? లేదు. తను కప్ పట్టుకొని గార్డెన్లోకి నడిచింది. రాత్రి కురిసిన వానకి పచ్చగా ఎండకు నిగనిగ మెరుస్తున్నాయి మొక్కలు. గార్డెన్ పూర్తిగా చూసిన ఆది ఆశ్చర్యపోయాడు. చాలా రకాల పూలు, పండ్లు, కూరగాయలు, మొక్కలతో నిండుగా ఉంది గార్డెన్. పాపతో అంతా మెయింటైన్ చేయడం చాలా కష్టమని చూస్తూ నువ్వే చేసావా ఇదంతా అన్నాడు. అని గుండె నిండుగా గాలి పీల్చుకుంది. రోజా పువ్వు ఒకటి కోసి యషి చెవికి అలంకరించాడు. ఓరగా చూసింది అతన్ని. వెళ్ళాలి అంటే కనీసం ఉండమని కూడా అడగవా? ఇక్కడ ఉంటే అక్కడ పాప బెంగ పడుతుంది. మరి నువ్వు లేకపోతే నేను బెంగపడతానని తెలియదా? నేను ఉండటం లేదు. ఇవాళ మధ్యాహ్నం డ్యూటీ ఉంది, వెళ్తున్నాను. 4 రోజులు రాను. ఏం డ్యూటీ? కాఫీ సిప్ చేస్తూ మొక్కలు చూస్తూ అడిగాడు. టూరిస్ట్ గైడ్గా. ఎక్కడెక్కడికి వెళ్తుంటావు? ఆల్ ఓవర్ ఇండియా అంతా. మరి ఆద్యాన్ని ఏం చేసేదాన్ని? ఆంటీ వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడైనా నీకు ప్యాలెస్ ఉందని, అక్కడ నీ కింద వందల్లో పని వాళ్ళు ఉన్నారని గుర్తు రాలేదా? మనవరాల కోసం పరితపించే నానమ్మ పాపకి ఉందని గుర్తు రాలేదా? ది గ్రేట్ ఆదిత్య కూతురు ఇలా ఈ సాదాసీదా మనుషుల మధ్య ఇరుకు గదుల్లో ఇంకా మాట్లాడలేదు ఆది. నువ్వు ఇక్కడే ఉండుంటే అలాగే నువ్వు చెప్పిన రాజభోగాలు అన్నీ మాకు ఉండేవి. కానీ నువ్వే లేని ఇంట్లో నాకేం పని ఆది అంది చిన్న నవ్వుతో. శివాతో ఒక చిన్న కబురు పంపితే నీ కాళ్ళ దగ్గర వాలన? ముందు నేను అదే అనుకున్నాను, కానీ పరిస్థితులు నాకు ఆలోచనని లేకుండా చేశాయి ఆది. ఐఎమ్ సారీ. నువ్వు కష్టపడిందే కాకుండా నా బంగారాన్ని కష్టపెట్టావు. తనది నాలాగే హై టెంపర్ క్యారెక్టర్. ఇక్కడ సర్దుకోలేక నిన్ను ఏడిపించడం స్టార్ట్ చేసి ఉంటుంది. అది కాక ఉద్యోగమని తమరు వెళ్ళిపోతూ నా బేబీని ఒంటరిగా వదిలేశావు. అందుకే నీ మీద హేట్రెస్ పెంచుకుంది. అవును, చురుగ్గా చూశాడు. అన్నీ నువ్వే అన్నావు. నేను అవును అన్నాను. దానికే ఈ చూపు ఏంటని ఖాళీ కప్స్ తీసుకుని లోనికి వెళ్ళింది.
హ్యావ్ టు గో. వెనకే వెళ్ళి కోట్ తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని ఆద్య అడిగితే ఏం చెప్తావు? క్యూరియస్గా అడిగింది యషి. నా గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్ అని చెప్తా. కన్ను కొట్టి యషి నడుం పట్టి మీదకి లాక్కొని. నా చిట్టి డెవిల్ టూ షార్ప్. ఏం చెప్పినా వెంటనే క్యాచ్ చేసేస్తుంది. అందుకే చెప్తున్నాను జాగ్రత్త. యషి ఎందుకలా అంటుంది? ఆ నిమిషం ఆదిత్య గ్రహించలేదు. పెదాల వైపు చూస్తూ ముందుకు వంగుతుంటే చేతులు అడ్డం పెట్టింది. విసుగ్గా తనని వదిలి డ్యూటీ అంటూ గేట్ దాటితే నెక్స్ట్ మినిట్ ప్యాలెస్ నీ అడ్రస్ అవుతుంది బేబ్. ఇంట్లో ఉంటూ చిల్ అవ్వు. నా బేబీకి కోపం తగ్గాక నిన్ను తీసుకెళ్లి నా పెళ్ళామని ఇంట్రడ్యూస్ చేస్తాను. లేదు ఆది, నేను బయటకు వెళ్ళాలి. ప్లీజ్ ఇలాంటి రూల్స్ పెట్టకు. ఒక్కసారి మాత్రమే చెప్తాను అని వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ప్లీజ్ నన్ను నాలా ఉండనివ్వని కళ్ళలోకి చూస్తూ చెప్పింది. జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? సూటిగా చూశాడు. నాకు అవసరం. అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. అవన్నీ నేను చూసుకుంటాను. లేదు నేనే చూసుకుంటాను. చచ్చిపోవే అని చాలా సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి గట్టిగా హత్తుకుంటే బాగుండని మనసు ఎంతలా ఘోషించిందో తనకి. ఆదిత్య కార్ హోమ్ నుంచి వెళ్ళిపోతుంటే ప్రాణమే పోతున్నంత బాధ ఆమెలో. గుమ్మానికి అలాగే కూర్చుండిపోయింది. ఆఫీస్కి రెడీ అయ్యి డోర్స్ లాక్ చేసుకుని బయటకు వచ్చి క్యాబ్ కోసం చూస్తున్న యషి ముందు చాలా కాస్ట్లీయెస్ట్ కార్ ఆగింది. దాన్ని చూసి పట్టించుకోకుండా రోడ్డు వైపు చూస్తున్న యషిని చూసి యషి అంటూ కార్ దిగాడు శివ. శివ అన్న కళ్ళలో నీళ్లతో ఆప్యాయంగా పిలుస్తూ ముందుకు వెళ్ళింది. అన్నేళ్ల తర్వాత యషిని చూస్తున్న శివ కళ్ళలో నీళ్లు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా సోదరిగా అభిమానించింది యషికాని. తను రాఖీ కడుతుంటే తన సొంత చెల్లెలుగా మురిసిపోయాడు. అన్నా మీరిక్కడ, నేను ఇక్కడ ఉంటానని మీకెలా తెలుసు అంది. ఇంకా దాక్కోవాలని చూస్తావు ఎందుకు యషి? ఆదినే నన్ను ఇక్కడికి పంపించాడు మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని. శివతో ఆదిత్య బంధం తెలిసిన యషి అతనికి విషయం తెలిసిందని అర్థమై పర్వాలేదన్నా, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోతాను. నా డ్యూటీ ఇదేనమ్మా. కాదని వేరే ఏం చేసినా అన్న కోపానికి నేను బలవ్వాలి. అది నీకు ఇష్టమైతే తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. ఆదిత్యాన్ని మనసులో తిట్టుకుంటూ వద్దన్న పనులే చేస్తాడని అక్కడ అందరూ చూస్తుంటే ఎక్కువ టైం ఉండలేక కార్ ఎక్కేసింది తను. కారు స్టార్ట్ చేశాడు శివ. ఎలా ఉన్నారన్నా? ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావేషి? నా సంగతి ఎందుకు కానీ యమునా మేడం, నవ్య మేడం ఎలా ఉన్నారు? దివ్య పాప ఎలా ఉంది? అందరూ బాగున్నారు కదా? ఆదిత్య కలిసినప్పుడు కూడా అడగలేదు ఇవన్నీ. శివాని చూశాకే ఇంటి సంగతులు గుర్తొచ్చాయి తనకి. అమ్మ ఆరోగ్యం ఏం బాలేదు. అన్న ఇండియా వదిలి వెళ్ళాక నవ్య తీసుకెళ్ళింది. ఎంత ప్రయత్నం చేసినా అన్న ఇక్కడికి రాలేదు. బెంగతో అమ్మ ఆరోగ్యం క్రిటికల్ అవ్వడంతో ఇన్ఫార్మ్ చేశాం, వచ్చారు. ఇప్పుడు పర్వాలేదు, ప్యాలెస్లోనే ఉన్నారు. నవ్య పిల్లలు రాహుల్ కూడా వచ్చారు అంటూ యషి నీకో విషయం తెలుసా? మొన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక పాప కనబడింది పూలు అమ్ముతూ. తనని ఆది ఇంటికి తీసుకొచ్చాడు. పాప ఎంత ముద్దుగా ఉందంటే అచ్చం ఆదిలాగే ఉంది. మాటలు పొగరు ఏది కూడా తన వయసుకు తగ్గట్టు లేదు. 6 ఏళ్ల పాపలా మాట్లాడుతుంటే అన్న కూడా ఆశ్చర్యపోయారు. శివ చెప్తుంది ఆద్య గురించి అని అర్థమైన యషిక మరి యమునా మేడం ఏమనలేదా పాపని తీసుకొస్తే అని అంది. అమ్మ కూడా ముందు ఆశ్చర్యపోయినా అన్న పాప ఇంకా ప్యాలెస్లోనే ఉంటుందని, ఎక్కడికి వెళ్ళదని మాట ఇవ్వడంతో పాపని ఇప్పుడు ప్యాలెస్కి యువరాణిలా చూసుకుంటున్నారు అందరూ. ఎంత చురుకైన పిల్ల, చాలా తెలివిగలది. ఏది చెప్పినా వెంటనే పట్టేస్తుంది. ఇంట్లో అందరికీ చాలా నచ్చేసింది. నాతో పాటు ఆడుకుంటుంది కూడా అని చిన్న పిల్లాడిలా శివ చెప్తుంటే ఇన్ని రోజులకు పాప చేరాల్సిన గమ్యానికి చేరిందని మనసు తేలికపరుచుకుంది యషి. చెప్పకుండా ఎందుకు వెళ్ళారమ్మా? నువ్వు వెళ్ళిపోయాక ప్యాలెస్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అమ్మని వదలని అన్న ఇండియానే వదిలి వెళ్ళిపోయాడు. అసలు అంతా కలలా అయిపోయిందని చెప్తుంటే అమ్మకి అక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోయాము అన్న. అదే టైంలో ప్యాలెస్లో అటాక్ జరగడంతో భయపడ్డామని చెప్పింది. మీ అన్నయ్య వదిన మన హోంలోనే ఉన్నారు తెలుసా? అవునా? మామూలుగా అంది తప్ప ఆ మాటల్లో ఆప్యాయత లేదు. వాళ్ళకి బాబు పుట్టాడు, అక్కడే చదివిస్తూ ఉన్నారని చెప్పి యశిక ఆఫీస్ ముందు కారు ఆపాడు. అడ్రస్ చెప్పలేదన్నా నేను. మీకు ముందే తెలుసా నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను అని అడిగింది. నిన్నటి వరకు తెలియదు యశి. అన్న ఉదయం ఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు. 15 గంటలో తెలుసుకున్నా అన్నాడు. అసాధ్యులు మీరని చెప్పి థ్యాంక్ యూ అన్నా అంది. ఎందుకమ్మా? నా మీద కోపంతో మాట్లాడరేమో అనుకున్నాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా ఎప్పట్లా ప్రేమగా మాట్లాడారు. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది యశి? నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కదా.
చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి సాయంత్రం నేను వెళ్ళిపోతాను, మీరు రావద్దా అన్న. యమున మేడంకి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని యశి కంగారు. సరే రానమ్మా అన్నాడు. వెంటనే సరే అన్నాడని ఆశ్చర్యం ఆమెలో. అదే ఆలోచనలో లోనికి వెళ్ళిన తనకి మేనేజర్ ఎదురు వచ్చాడు. ఆదిత్య ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా పిల్లల నవ్వుల గలగలలు. దివ్య, రాహుల్, చైతన్యతో ఆద్య ఆడుకుంటుంది. ఆద్యాని క్యాచ్ చేయడానికి ముగ్గురు చూస్తుంటే ర్యాబిట్లా పరిగెడుతూ వాళ్ళకి దొరకకుండా తప్పించుకొని పారిపోతుంది. నవ్య, పట్టుకో, ఆద్య అటువైపు వెళ్లడంతో అరిచాడు రాహుల్. ఈ పిడుగును పట్టుకోవడం నా వల్ల కాదండి అంటుంటే ఇల్లంతా సందడిగా తిరుగుతున్న ఆద్యాని చూసి నిజంగానే నా ఇంటికి మహాలక్ష్మి ఈ పాపని అనుకున్నారు యమున గారు. అందరూ తనని రౌండప్ చేస్తారు అనగా గుమ్మం నుంచి లోనికి వస్తున్న ఆదిత్యాన్ని చూసి చురుగ్గా పరిగెత్తి ఆది పిక్ మీ అప్ అని తన ఎదురుగా బంతిలా వస్తున్న ఆద్యాన్ని ఎత్తుకొని పడతావు బేబీ చిన్నగా అన్నాడు. ఏ మీరంతా ఓడిపోయారని వెనకొస్తున్న వాళ్ళని చూసి వెక్కిరించింది ఆద్య. అందరూ నవ్వుతూ చూశారు. ఆది మిస్ యూ అంటూ ఆదిత్య మెడని ఖర్చుకుపోయిన ఆద్య మరు నిమిషంలో ఆదిత్యాన్ని కోపంగా చూసి కిందకు దింపమని అంది. వై బేబీ ఏమైంది, దించమని చెప్పానా? ఆద్య చిట్టి కళ్ళు కోపంగా చూడటంతో తట్టుకోలేని ఆదిత్య వెంటనే పాపని కిందకి దించాడు. దిగి నేరుగా ఆదిత్య రూమ్లోకి కాకుండా యమున గారి గదిలోకి వెళ్ళి తలుపు వేసింది. ఆద్య కంగారుగా వెళ్ళిన ఆదిత్య తలుపు తట్టి పిలుస్తూ ఓపెన్ ది డోర్, వాట్ హ్యాపెండ్ అన్నాడు. ఐ హేట్ యూ, ఆద్య చిన్ని గొంతు గాండ్రించింది. అక్కడే ఉన్న అందరూ నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఆది పాపకి ఏమైంది, ఉన్నట్టుండి ఎందుకు అంత కోపంగా అయిపోతుందని యమున గారు కంగారు పడుతుంటే మీరంతా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినండి, అమ్మ తనని వదిలి వెళ్ళానని అలిగినట్టుంది, నేను బుజ్జగించి తీసుకొస్తానని చెప్పి వాళ్ళను పంపించి ఆద్య అని పిలిచాడు మృదువుగా. హేట్ యూ సో మచ్ ఆది, బట్ ఐ లవ్ యూ బేబీ, డోంట్ సే అగైన్ హేట్ యూ ఓకే. తన కూతురు అలా అంటుంటే ఆదిత్య మనసు బాధతో మూలిగింది. ఆద్య మాట్లాడలేదు. ప్లీజ్ ఆద్య డోర్ ఓపెన్ చేయి, ఆదిని టెన్షన్ పెట్టొద్దని ఆదిత్య రిక్వెస్ట్ చేయడంతో డోర్ తెరుచుకుంది. చిట్టి సింహం పిల్లలా కోపంగా చూస్తున్న పాపని అమాంతం ఎత్తుకొని ముఖం నిండా ముద్దులు పెట్టి గుండెకు హత్తుకున్నాడు. సారీ బేబీ, నిన్ను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్. ఆదిత్య చెప్తుంటే మా మమ్మీని కలిసి వస్తున్నావా ఆది అని గట్టిగా అడిగింది. షాకింగ్ ఫేస్తో అలాగే చూస్తూ ఉండిపోయాడు. చెప్పు ఆది, మమ్మీని కలిసి వస్తున్నావు కదూ అంది మళ్ళీ. మాట్లాడలేదు ఆది. నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను అని బెదిరించింది. వెళ్ళాను బేబీ, కానీ ఆ విషయం నీకెలా తెలిసింది అన్నాడు ఆశ్చర్యంతో. ఆదిత్య మెడ దగ్గర మోహం పెట్టిన ఆద్య డీప్గా బ్రీత్ చేసి నీ దగ్గర మా మమ్మీ నుంచి వచ్చే లావెండర్ స్మెల్ వస్తుంది ఆది, ఐ కెన్ సెన్స్ ఇట్, ఇది ఇంకెవరి దగ్గర రాదని చాలా కాన్ఫిడెంట్గా ఆద్య చెప్తుంటే యశి చంపేయాలే నిన్ను, మరి ఇంతలా దించేసావేంటే నా బుజ్జి బంగారాన్ని. పాప తెలివికి తీక్షణతకి మనసులో తీన్మార్ వేస్తున్నాడు తన చిట్టి లియోనార్డ్ని చూసి మురిసిపోతూ. బట్ ఆద్య పాప గుస్సా అయిన సంగతి మర్చిపోయాడు. ఆది ఆన్సర్ మై క్వశ్చన్ అని సీరియస్ ఫేస్తో చిట్టి కళ్ళని ఇంకా చిట్టిగా మారుస్తూ అడిగింది. అస్సలు అబద్ధం అన్నది ఎరుగని ఆది కూతురికి మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు, నెవర్ కదా. సో ఎస్ బేబీ, వెళ్ళాను, మీ మమ్మీని కలిసి వస్తున్నాను, అండ్ నైట్ నేను చెప్పిన ఇంపార్టెంట్ పర్సన్ కూడా మీ మదర్నే అని ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు. ఆద్యకి కోపం రాలేదు. ఆది నిజాయితీకి నిజం చెప్పాడని సంతోషంగా అతనికి కిస్ ఇచ్చి ఎందుకు వెళ్ళావు అని అడిగింది. తను మీ మమ్మీ అని తెలిసాక మాట్లాడి నిన్ను నా దగ్గరే ఉండనివ్వమని పర్మిషన్ అడగడానికి వెళ్ళాను బేబీ అని ఇన్నోసెంట్ క్యూటీలా క్యూట్గా చెప్పాడు. మమ్మీ ఏమన్నది, ఇవ్వను అని అంది. దిగులు పడినట్టు మొహం పెట్టాడు. ఆద్య చిట్టి ముక్కు అదురుతోంది. నేను తన బేబీ అని తెలుసు, నీ దగ్గర ఉన్నానని తెలుసు, చూసి కూడా నన్ను ఎత్తుకోలేదు, కిస్సి ఇవ్వలేదు, కానీ నీ దగ్గర మాత్రం ఉండనివ్వను అందా. నేను ఉంటాను, ఎవరు ఏమన్నా నేను ఇక్కడే ఉంటాను ఆది అని పప్పిలా గట్టిగా ఆదిత్యాన్ని కరుచుకుపోయింది. పాప చిన్ని మనసుని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు బేబీ, ఆద్య ఆదిత్యకి మాత్రమే సొంతమని గుండెకు హత్తుకుని కోపం పోయిందా అని లాలనగా అడిగాడు. నీ మీద నాకు కోపం లేదు ఆది, ఆద్య లవ్ యూ సో మచ్ అంది. ఐ టు ఆద్య బంగారం అని నైట్ అమ్మ దగ్గర బజ్జున్నావా అని అడిగాడు. ఎమ్ము స్వీట్ పర్సన్, అలాంటి అమ్మ నీకు దొరకడం నిజంగా నీ లక్. బట్ మై మమ్మీ నన్ను మల్లిక దగ్గర వదిలేసి వెళ్ళిపోయేదని ఎంత మర్చిపోవాలి అనుకున్నా గుర్తొచ్చి సాడ్ ఫేస్తో ఆద్య చెప్తుంటే
లివ్ ఇట్ బేబీ. నీకోసం ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావా? అందరికీ నువ్వంటే చాలా చాలా ఇష్టం. నీతో బోలెడు టైం స్పెండ్ చేస్తారు కూడా. అందుకే ఇక్కడే ఉంటాను. మమ్మీ వచ్చి అడిగినా పంపించకు నన్ను. అమాయకంగా అడుగుతున్న కూతుర్ని చూసి అంతటి రాతి హృదయం కూడా చెలించిపోయింది. కానీ యషి ఇలా ఎందుకు ఈ లేత మనసుతో ఆడుకుందో అర్థం కాలేదు అతనికి. ఆద్యతో మాట్లాడుతూ తనని నవ్విస్తూ వస్తున్న ఆదిత్యాన్ని చూసి అందరూ షాక్. ఇంతకు ముందే అంత కోపంగా ఉన్న సింహం పిల్లని అంతలోనే ఎలా కూల్ చేశాడని. ఆదిత్య తను ఓకే కదా అడుగుతూ వచ్చింది నవ్య. షీఈ్ ఫైన్ నవ్య. చెప్పాను కదా నా మీద అలిగిందని. నేను లేనని కోపం అంతే. సారీ చెప్పాను. యాక్సెప్ట్ చేసింది అని ఆద్యాన్ని చూసి ఐ వింక్ చేశాడు. తను కూడా కన్ను కొట్టి ఎస్ ఆది నాకు సారీ చెప్పాడు. నేను మాఫ్ చేసేసాను. మీకేమైనా ప్రాబ్లమా అంది కనుబొమ్మలు పైకి అంటూ. అమ్మో చిచ్చర్పిడుగా, మమ్మల్ని ఇంత హడలు కొట్టేసి నీ ఆదికి మాత్రం కన్ను కొడుతున్నావా? ఆగు, నీ పని చెప్తానని గరిట పుచ్చుకొని వచ్చారు యమున గారు. ఆది నీకొకటి తెలుసా? ఎమ్ము కోప్పడుతుందే కానీ ఒక్క మాట కూడా అనదు. ఈవెన్ చెయ్యెత్తి కూడా కొట్టదు. కాకపోతే బెదిరిస్తుంది. తనవన్నీ ఒట్టి బెదిరింపులేనని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతుంటే ఆదిత్య కూడా నవ్వుతూ అది కోపం కూడా కాదు ఆద్య, మనమంటే ఇష్టమని చెప్పాడు. ఇదిగో ఇలా మాయ మాటలు చెప్పి మాయ చేయడం నీకు వచ్చు, ఇదిగో ఈ పిడుగు కూడా వచ్చని మూతి తిప్పింది యమున. ఎమ్ము నా కోసం కప్ కేక్ చేయవా ప్లీజ్? క్యూట్ క్యూట్గా అడుగుతున్న ఆద్య ముద్దు ముఖం చూసి ఇక కోపం ఎలా వస్తుంది? అయ్యో నీకు చేసి పెడతానని చెప్పాను కదూ. ఇలా రా బంగారం, నీకు ఎలాంటివి కావాలో చెప్పమని తనని ఎత్తుకొని వంటగదిలోకి వెళ్తుంటే అమ్మా నువ్వు తినలేదు అంది నవ్య. నేను పాప కలిసి తింటాం, ఆదికి పెట్టమని చెప్పి కొడుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఆమె. నవ్య ఫ్రెష్ అప్ అయి వస్తాను, యూ క్యారీ ఆన్ అని పైకి వెళ్ళి 10 నిమిషాల కిందకి వచ్చిన ఆది చైతన్య స్టడీస్ గురించి అడుగుతూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాడు. సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయింది. అసహనంగా బయటికి వచ్చింది యషి. మేనేజర్తో వాగ్వాదం అయ్యింది. కారణం అతను చెప్పిన పని చేయనడం, చేయకపోతే ఉద్యోగం పోతుందని అతను బెదిరించడం. ఆఖరికి తన ఉద్యోగం కోసం సరే అనక తప్పలేదు ఆమెకు. ఆ కోపంలో క్యాబ్ బుక్ చేసుకోవడం లేట్ అయింది. తల పట్టుకుని బయటకు వచ్చి ఫోన్ చూస్తూ ఇంటికి క్యాబ్ పంపించరు కానీ ఇలాంటి ఆర్డర్స్ మాత్రం వేస్తాడని మేనేజర్ని తిట్టుకుంటూ క్యాబ్ కోసం చూస్తే ఒక్కటి కూడా అవైలబుల్లో లేదు. టెన్షన్ వచ్చింది అతనికి. అప్పటికే టైం 7 అవుతుంది. గాడ్ ఏమైంది ఈరోజు? ఒక్క షేర్ ఆటో కూడా కనబడడం లేదని గుండెల్లో దడ మొదలైంది. ఇవాళ లేచిన టైమే బాగోలేదు అనుకోగానే ఆదిత్య కోసం టెన్షన్ పడుతూ లెగడం గుర్తొచ్చి డెవిల్ వల్లే ఇదంతా అనుకుంటూ ట్రై చేస్తూనే ఉంది. 5 నిమిషాలకి తన ముందు కారు ఒకటి ఆగింది. చూస్తూనే యషి కనుబొమ్మలు ముడిపడ్డాయి.